ఇప్పుడు భగవద్గీతలో స్వామి ఆయన చెప్తారు, అందరూ భక్తులందరూ రకరకాల రూపాలకి రకరకాల నైవేద్యాలు, పూలు, పండ్లు లాంటివి ఇచ్చి వాళ్ళని పూజించి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు. వీళ్ళు చేస్తున్న ఈ పూజలు నచ్చి దేవుళ్ళు కూడా వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటారు అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే దక్షిణాచారం అంటారు దీన్ని. దక్షిణాచారం అంటే ఏంటి? అక్కడ ఇచ్చి, దక్షిణ అంటే ఏంటి? ఇవ్వడమే కదా. ఇచ్చి పొందడం. ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నాము అంటే ఈ అనంత జగత్తుకి దేవదేవుడు ఇవన్నీ మా జీవనం కోసం ఆయన మాకు ఇచ్చారు కనుక కృతజ్ఞతతో అవి వారికి ఇవ్వడం ద్వారా మనలోని ఈ కృతజ్ఞత భక్తికి విశ్వంలోని ఆ దైవతత్వం మన వైపుకి ప్రవహిస్తుంది ఆ శక్తి. తద్వారా మనకి సౌఖ్యాలు, శుభాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి ఏంటంటే ఇవ్వడం, పొందడం అనేది సృష్టి ధర్మం. అంతే కదా. నాటుకోకుండా ఏది తిరిగి తెచ్చుకోలేం కదా ఈ సృష్టిలో. మనం నాటిందే మనం తిరిగి తెచ్చుకుంటాం. ఒక్క గింజ నాటితే 100 ఇచ్చే చెట్టు ఉంటుంది, 10 ఇచ్చే చెట్టు ఉంటుంది, 1000 ఇచ్చే చెట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు గోధుమ, వరి లాంటి ధాన్యం వేస్తే ఒక్కటి వేస్తాం, కానీ ఒక్కసారి ఆ ఒక్క చెట్టు కోస్తే 1000 గింజలు వస్తాయి మనకి. ఇలా ఇవ్వడం ద్వారా పొందుతారు అని చెప్పేది అసలు ప్రకృతి ధర్మం. ఇది ఇవ్వడం ద్వారానే పొందుతారు. ఈ విధానం మన పూర్వీకులు, మన ఋషులు, మన గురువులు మన అందరికీ నేర్పించారు. పూర్వంలో మన సనాతన ధర్మంలో ఋషులు వీళ్ళందరూ ధ్యానం చెయ్యలేదా? తపస్సు 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 అంటే ఏంటది? ధ్యానం కాదా? కానీ వాళ్ళు మళ్ళీ ఆశ్రమంలో యజ్ఞయాగాది క్రతువులు, పూజలు నిర్వర్తిస్తూనే ఉన్నారు కదా. అవి చెయ్యడం మనం కృతజ్ఞతతో భగవంతుడు ఇచ్చిన దానికి తిరిగి భగవంతుడికి ఇస్తూ ఆయన ఇచ్చారు నాయన అనే కృతజ్ఞత తెలియచేసే విధానం ఈ పూజ.